వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా వస్తువు ఉందనుకోండి, మనదైతే మనకు వస్తుంది, అంటే మనకంటూ రాసి పెట్టుంది అనుకోండి, అది మనకు అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందికి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మటుకు కరెక్ట్. కర్మ సిద్ధాంతం. రమగారు, ఎవరు చేసింది వాడు అనుభవించక తప్పదు. చేసి పెట్టుకొచ్చింది మనం తీసుకుంటాం తప్పకుండా. మన మొహం మీద రాసుంటే మనకు దానంతట అదే వస్తుంది. లేదా భగవంతుడు ఇవ్వదలుచుకుంటే కనుక హిందీలో చెప్తారు కదా, దేని వాళ్ళ చాతాయితో చప్పటి వాడికే దేతాయని, పైనుంచి పగలగొట్టుకునైనా వచ్చి మన నెత్తి మీద పడిపోతుంది. మనకి రావాల్సిన సమయానికి రాక మానదు. ఇది తప్పనిసరిగా సిద్ధాంతం. దానికోసం వేచి ఉండద్దు, నువ్వు పని చెయ్యి అని చెప్తారు. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఇప్పుడు ఇది మంచి సిద్ధాంతమే. నువ్వు పని మానేసుకుని ఒకరోజు నీ కింగ్ అవుతానని ఖాళీగా కూర్చోకూడదు. నీ పని నువ్వు చేసుకో. నువ్వు కింగ్ అయ్యే రోజు వస్తే థింగ్ నీ చేతికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది నిజంగా ప్రూవ్ అయిన సంగతి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మంచి మంచి కథలు ఉన్నాయి. పంచతంత్రంలో మనం అసలు ఊహించాం ఇలాంటి కథ ఉందని. అలాంటి ఒక మంచి కథ ఉంది దీని మీదే. చెప్పండి. ఒక సముద్రగుప్తుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడట. పంచతంత్రం నాటి కథ. ఆయనకి లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు కొంచెం పుస్తకాలు అవి అంటే ఇష్టం బాగా. అయితే ఇతను ఏం చేశాట, ఒక పుస్తకాల దుకాణానికి వెళ్ళి ఓ పుస్తకం కొనుక్కొచ్చాడు. అందులో ఒకే ఒక్క శ్లోకం ఉందిట ఆ పుస్తకంలో. పుస్తకం చూడడానికి బాగుంది, మంచి పుస్తకం అని తెచ్చుకున్నాడు. ఆ పుస్తకం 100 రూపాయలట, 100 వరహాలు. సరే, అందులో తిప్పితే ఏముందంటే ఒక శ్లోకం ఉంది. దాంట్లో ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అని 4 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యమే చెప్తున్నా. అంటే దొరకవలసిన ప్రాప్తవ్యం అంటే మనకి రావాల్సినది ఖచ్చితంగా మనిషికి లభిస్తుంది. భగవంతుడు కూడా దాన్ని దాటి వెళ్ళలేడు. కాబట్టి నువ్వు స్థిమితంగా ఉండు. ఎవరికైనా ఆ టైం వచ్చినప్పుడు వాడికి రాక మానదు అని అర్థం వచ్చే ఒకే ఒక్క శ్లోకం ఉంది ఆ పుస్తకంలో. వాళ్ళ నాన్న పుస్తకం తిరిగేసి చూశాడు. ఏమిట్రా ఇది ఒక్క శ్లోకమే ఉంది అన్నాడు. అవును నాన్న, అదే బాగుందని తెచ్చాను అన్నాడు. ఎంత రా అన్నాడు. 100 రూపాయలు అనగానే వాళ్ళ నాన్న కుళ్ళు మండిపోయింది. అసలు బాగుపడే మనిషేనా నువ్వు? 100 రూపాయలకి ఒకే ఒక్క శ్లోకం ఉన్న ఒక పుస్తకం కొనుక్కొస్తావా? వ్యాపారస్తుల పిల్లలకి ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలాగా? 10 చూడాలి. పుస్తకం నిండా ఉంటే పోనీ ప్రింట్కైనా కలిసి వచ్చిందని తెచ్చుకోవచ్చు. ఒక్క శ్లోకం ఉన్న పుస్తకానికి 100 రూపాయలు పెట్టావా? చీచి, నిన్ను నమ్మి నా వ్యాపారం కనుక అప్పచెప్తే దాన్ని తగలబెడతావు, నువ్వు పోపో బయటికి అని పంపేశాడు నాన్న. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. కాకపోతే ఏంటంటే ఇవి వచ్చేసేటప్పుడు ఊరికే ఏదో మామూలుగా వచ్చేలా వాళ్ళ నాన్న అమనాభూతులు తిట్టి 2 రోజులు అన్నం పెట్టకుండా మర్చిపో నా ఇంట్లో నుంచి అని వాళ్ళ అమ్మ బతిమలాడి చుట్టాలు చెప్పి ఇదంతా ఏమైందంటే ఒక పెద్ద డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి. దిగులుగా ఉండి అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడికో పోయాడు నడుచుకుంటూ, బళ్ళెక్కి ఆ బండికి ఈ బండికి. అప్పట్లో ఏమిటి వ్యాపారం ఇవి లేవు కదా, వ్యాపార సంస్థలు అవి ఏమి ఉండేవి కాదు, ఏవో కొట్లు ఉండేవి. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషను ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషనే, ఎవరిది వాడిదే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరినీ తీసుకెళ్లి రాజుగారి బళ్ళు ఏవి మోసుకెళ్ళేవి కాదు. దారే పోయేవో ఎడ్ల బండి ఎక్కితే ఉచితార్థం తీసుకెళ్ళి ఎక్కడో దింపేవాడు. అట్లా వెళ్ళి 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 ఎక్కడికో చేరాడు. ఎవరైనా బాబు నీ పేరేమిటి అంటే ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అనేవాడు. ఆ రెండో ముక్క వచ్చేది కాదనమాట, ఆ శ్లోకం చెప్పేవాడు. సరే, ఎవరు అడిగినా అదే చెప్తుంటే నీ పేరేమిటి అని అడిగినా అదే సమాధానం, ఎవరేమి అడిగినా అదే సమాధానం. ఏదో దొరికిన పని చేసుకునేవాడు, దొరికింది తినేవాడు. ఆ ఊళ్ళో అందరూ అతన్ని ప్రాప్తవ్యమర్థుడు అని పిలిచేవాడు. అదే చెప్తున్నాడు కదా. సరే, ఈ ప్రాప్తవ్యమర్థుడు ఏదో కాలక్షేపం చేస్తున్నాడు, ఒంటరిగానే ఉండేవాడు. ఓ దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండి బయట ఏదైనా ఎవరైనా కట్టెలు కొడుతున్నారనుకో వీడు కూడా పోయి కట్టెలు కొట్టేవాడు. కొడితే వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కుని తెచ్చుకుని కాస్త వండుకోకుండానో ఎక్కడైనా వండిన పూటకోళ్ళేళ్ళు దొరికితే ఎక్కడో తింటూ మొత్తాన్ని కాలక్షేపం చేస్తున్నాడు. ప్రాప్తవ్యమర్థుడు వాడి పేరు. బాగుంది. ఆ ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. అతను ఉన్న ఊళ్ళో ఓ దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండేవాడు కదా. ఏమైందట, ఆ రాజుగారికి ఒక మహా అందగత్తైన కూతురు. ఆ పిల్ల కొంచెం చిలిపిది. ఏమైందట, ఆ ఊళ్ళో ఒక ఏదో సంత లాంటిది జరిగింది. ఈ అమ్మాయి ఆ సంతలోకి వెళ్ళింది. ఈ రాజుగారి అమ్మాయి పెద్దగా అంటే ఘోష పాటించే పద్ధతులు లేవన్నమాట. రాజుగారి అమ్మాయిలు కూడా తిరగచ్చు, చక్కగా తయారయ్యి చెలికత్తెలతో కలిసి వెళ్తే ఆ అమ్మాయికి ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు. అందుకని అమ్మాయి ఏం చేసింది, చెలికత్త చెప్పింది, వీడు చాలా బాగున్నాడు, వీటితో ఫ్రెండ్షిప్ చేద్దాం, మన ఇంటికి వస్తాడేమో కనుక్కో అంటే. ఇప్పుడు ఈ రాజాంతపురాల్లో ఏమిటంటే ఆడపిల్లలకి స్నేహాలు ఫ్రెండ్షిప్లు చేసే అవకాశాలు ఉండవు. గురువుగారులు వాళ్ళు ముసలి మామగారులు లేకపోతే తాతగారులు ఉంటారు.
యంగ్గా ఉండే వాళ్ళతో మగపిల్లలతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం అమ్మాయికి లేదు. ఉమ్. ఈ కనపడ్డ కుర్రాడు నచ్చాడు, వీడికి వెళ్ళి చెప్పమంది. ఈ చెలికెత్త కూడా ఈ చిలిపి దానికంటే ఇంకా ఉంటుంది అనమాట. అది పోయి అమ్మో ఏమైనా అవుతుందని భయపడకుండా ఆ కుర్రాడికి ఏమో ఈ రాజకుమార్తె నేను రమ్మంటోంది వస్తావా అని అడిగింది. వీడు ఆలోచించుకుని రాజకుమార్ చూస్తే చాలా అందంగా ఉంది, ఎందుకు రాము కబుర్లు చెప్పుకోవడానికే కదా, ఎంచక్క ఫ్రెండ్షిప్ చేయొచ్చు రాజుగారు అమ్మాయితోటి, అందరికీ చెప్పుకోవచ్చు నాకు రాజుగారు అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, వస్తానన్నాడు. నేను ఎలా రావాలంటే నువ్వు పని చెయ్యి, అంతఃపురం బయట అంటే ఈ రాజసౌధానికి ఒక పక్కన తాడు బయటికి వేస్తావు, నువ్వు వచ్చి ఆ తాడు పట్టుకో మేము నిన్ను లాగేస్తామని చెప్పింది. అర్ధరాత్రి పూట లాగుతామన్నారు. సరే చీకటి పడింది. ఆ రాజకుమారుడికి ఏమనిపించింది, ఓరు నాయనో వాళ్ళు రమ్మన్నారు కానీ ఆ తాడుచుకుని నేను పైకి వెళ్తే ఎవరైనా చూస్తే తలకాయ తెగేస్తారు, రాజుగారు అమ్మాయి పిలిచిందంటే ఒప్పుకుంటారు, అమ్మాయి పిలిస్తే మాత్రం నువ్వు వెళ్తావా అంటారు, అసలు చెప్పే అవకాశం ఇస్తారా? ఒకడు తాడు పుచ్చుకుని రాజుగారి కోట మీదకి ఎక్కుతూ ఉంటే ఏకత్తో విసిరేస్తే ముందు పుచ్చి ఎగిరిపోతుంది, ఎందుకు వచ్చింది గోవాలని వాడు వెళ్ళడం మానేసాడు. రాత్రి 10-11 అయింది. వాళ్ళు తాడేసి సిద్ధంగా ఉన్నారు అమ్మాయిలు. ఏమనాలంటే దీని తెంపర్తనం అనమాట, కొంటతనము తెంపర్తనము. చాలా మంది మనకు ఆడపిల్లలు అలా కనపడతారు, చెయ్యకూడని పని చేస్తే ఒక రకమైన థ్రిల్లింగ్ గా ఉంటుంది, చేసేద్దాం అనిపించేస్తుంది. అది ఈ తాడు వేళ్లాడుతుంది. ఈ ప్రాప్తవ్యమర్ధుడు ఆ సంతంతా అయిపోయాక ఏదో తిన్నాడు, నిదానంగా నడిచొస్తున్నాడు. తెల్లటి రాజసౌధం, దాని మీద సున వేశారు బాగా తెల్లగా, దాని మించి వేళ్లాడుతూ ఓ తాడు కనపడింది. ఈయన కుతూహలం వచ్చింది, ఏమిటో ఈ తాడు చూద్దామని పోయి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా మనిషి పట్టుకున్న ఆనవాళ్ళు తెలియగానే వాళ్ళు లాగేశారు అమ్మాయిలు లోపలికి. వీడికి కాస్త కోటలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా అదేమిటి కన్యాంతఃపురం, వాళ్ళంతమంది ఆడపిల్లలు ఉన్నారు. పైగా ఏంటంటే రాత్రి 11-12 అయితే అప్పట్లో కరెంట్ ఇది పాడు, కరెంట్ లేదు ఏమీ లేదు, ఏవో దీపాలు ఉన్నాయి. వీళ్ళు ఒక రాజకుమారుడికి చెప్పారు కదా, వాడు చక్కగా పంచకట్టుకుని దగదగలాడే బట్టేసుకున్నాడు, చెయ్యెత్తు కుర్రాడు 6 అడుగులు వాడు. ఈ వచ్చి పైకి వచ్చిన వాడు కూడా అదే 6 అడుగులు వాడు. వీడు ఏదో పంచా ఉత్తరీయం వేసుకున్నాడు, మగపిల్లాడు. అబ్బాయి అని తెలుస్తోంది కదా. సరే ఇక వీడు వాడే కాదా అన్న ఆలోచన చేయలే. ఆ అబ్బాయిని లోపల తీసుకెళ్లారు. ఇదేమో పైగా నిశ్శబ్ద ప్రాణి, 10 ప్రశ్నలు వేస్తే ప్రాప్తవ్యమర్థం అంటాడు ఈయన, ఇంకేమండవు. తీసుకుపోయారు లోపలికి. తీసుకెళ్తే ఆ అమ్మాయి ఇతను చూసింది చక్కగా. అప్పట్లో పద్ధతులు ఇలా వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, కాళ్ళు కడగటం, తర్వాత కాస్త గంధం రాయటం, మెళ్ళో ఓ దండ వేయటం, ఇవన్నీ చేసి చక్కగా కూర్చోబెట్టి నువ్వు నాకు చాలా నచ్చావు అందుకే నేను నిన్ను రమ్మన్నాను అని ఏవో 2-3 కబుర్లు చెప్పాక ఏమిటి నువ్వేం మాట్లాడవు అని. ఇన్ని మాటలు అయ్యాయి కదా, ఈయన ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఈయన ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అని శ్లోకం చెప్పాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతమైంది, వీడెవడో కొత్తవాడు, వాడు కాదు వాడు కాదని అర్థమైంది. ఇప్పుడు వాడు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇచ్చగించి వచ్చిన వాడైతే శ్లోకాలు ఎందుకు చెప్తాడు, కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్తాడు, వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఎంతో కొంత. అర్థమైపోయింది పిల్లకి, ఓ నాయనో వీడు వాడు కాదని ఏం చేసింది, తను పంపించేసేయి అని చెప్పి చెలికత్తలకు చెప్పింది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ తాడు పుచ్చుకొని మహానుభావ మిమ్మల్ని దింపేస్తామని దింపేశారు. దిగెళ్ళిపోయాక ఏం చేశాడు, తెల్లవారైపోతుంది. ఇప్పుడు 12 గంటలకు ఎక్కాడు, 1 గంట గడిచింది, అక్కడ 1 గంట కూడా దాటిపోయింది. వాళ్ళు దింపారు, తర్జన పడ్డారు, వీడిని ఏం చెయ్యాలరా దేవుడా, ఎలాగరా దేవుడా అని. మొత్తానికి ఎలాగోలాగా దింపి పంపించారు. ఈయన ఏం చేశాడు, మెల్లిగా ఆ చీకట్లో అలా నడుచుకుంటూ తను ఉండే దేవాలయానికి పోయాడు. ఆ దేవాలయానికి పోతే అప్పుడు ఏమైందంటే అదే సమయానికి ఆ ఊళ్ళో ఇప్పుడు రాజుగారికి బోళ్ళంతమంది ఉంటారు కదా, సైన్యాధికారిని దండనాథుడని వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దండనాథుడు ఒక ఆయన అక్కడికి ఎవరో ఒకళ్ళ సంకేతం, ఆయనకి ఏదో పక్క రాజ్యపు వార్తలు వస్తాయని ఆ గుళ్ళోకి రమ్మని సంకేతం ఉంది. ఆయన అక్కడికి వచ్చాడు. ఈ కుర్రాడు వచ్చేసరికి ఈయన తెల్లబోయాడు, వీడెవడో వచ్చాడని. ఏమిటి నాయనా ఎందుకు వచ్చావు అని అడిగితే ఈయన ప్రాప్తవ్యమర్థం అన్నాడు. మళ్ళీ అనేసరికి ఆయన ఏమన్నాడు, బాబు ఇది అంటే ఆయనకి ఏమర్థమైంది, వీడేదో అల్లరి చిల్లరి వాడు కాదు, ఎవడో బుద్ధిమంతుడు, సంస్కృత శ్లోకాలు కర్మ సిద్ధాంతం చెప్తున్నాడు. కాబట్టి వీడికి ఏం చెప్పాడంటే, మీరు ఇది మనుషులు ఉండే చోటు కాదండి, ఇదంతా చీకటిగా ఉంది, ఏమైనా వాళ్ళు వీళ్ళు రకరకాల ప్రయోగాలు అవి జరుగుతాయి ఇక్కడ, కాబట్టి మీరు పని చేయండి, ఈ దారి వెంబడి సరాసరి వెళ్ళండి, కుడి చేతి వైపుకి మళ్ళండి, అక్కడ ఒక ఇల్లుంది, లోపలికి వెళ్ళిపోండి, తలుపు తెరిచి ఉంటూ తోసుకుని లోపలికి వెళ్ళండి, ఎడం చేతి వైపు 4-5 గదులు ఉంటాయి, మొదటి గదిలో పోయి నిద్రపోండి, మీరు పడుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళి పడుకోమని తన ఇంటి అడ్రస్ సాకల్యంగా వీడికి చెప్పాడు. ఆయన ఇల్లు అక్కడ ఉంది, తన ఇంటికి వెళ్ళి తన గదిలో పడుకోమన్నాడు. ఈ పూటకి వీడి బెడద లేకుండా తను అక్కడ ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసుకోవచ్చు అన్న దండనాథుడి ఉద్దేశం. సరే వెళ్ళమన్నాడు కదా, ఈయనకి కాదు కూడదండం, ఈయనకి రాదు ఈ పెద్ద మనిషికి. నడుచుకుంటూ పోయాడు, దారి వెంబడి వెళ్ళాడు, కుడి చేతికి మళ్ళాడు, ఎడం వైపు ఉన్న 10 ఇళ్లలో మొదటిల్లు ఏదో పట్టుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఏం చేశాడు, ఆయన లెఫ్ట్లో ఉన్న గదులని చెప్పాడు పడుకోవడానికి.
ఆయన చెప్పిన గదికి ఆపోజిట్ గదిలోకి పోయి పడుకున్నాడు ఇతను. గదులు ఖాళీగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్లలో ఏముంది చాలా గదులు ఉంటాయి, మంచాలు పరుపులు వేసున్నాయి. రాత్రి వేళ ఈయన తలుపు తీసుకొచ్చాడు, ఆయనకి తెలుసు తన ఇల్లు కాబట్టి అక్కడ ఎవరు కాపలా ఉండరని ఈజీగా వెళ్ళిపోవచ్చనే చెప్పాడు. ఈ కుర్రాడు లోపలికి వచ్చాడు, ఈ గదిలోకి వచ్చి పడుకున్నాడు. ఆ దండనాథుడికి ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని రమ్మంది. అప్పుడు ఆ గదిలోకి వచ్చి పడుకున్న వాడు చీకట్లో తన బాయ్ ఫ్రెండే వచ్చాడు అనుకుని వచ్చి వాడి దగ్గరకు కూర్చుంది. ఆ మాట ఈ మాట మాట్లాడింది. అమ్మాయి కూడా ఓ దండ పట్టుకొచ్చింది, గంధం రాసింది, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన తర్వాత ఈయన ఏమిటి నేను ఇంత మాట్లాడుతున్నాను, ఒక్క మాట కూడా సమాధానం చెప్పవు, రేపొద్దునే మా నాన్నతో మాట్లాడి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి సుమి అంది. అనగానే ఈయన ప్రాప్తవ్యం అర్థం లభతే మనుష్య అన్నాడు. అనేసరికి తెల్లబోయింది అమ్మాయి. వీడెవడం వచ్చేసాడు కొత్తవాడు, ఓవర్ నాయనో అనుకుని ఏం చేసింది, ఏమంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చారు, సర్దు అవ్వకుండా వెళ్ళిపోండి, ఎవరైనా చూసే లోపల మా నాన్న ఎక్కడికి వెళ్ళాడో వచ్చేస్తాడో ఏమో, నిశ్శబ్దంగాని గుమ్మం దాటిచ్చి పంపించేసి తెల్లవారబోతోంది. బయటకు వచ్చాడు, నడుచుకుంటూ పోతున్నాడు. ఆ దారిలో ఒక చోట ఒక 4 రోడ్ల కూడలికి ఒక పక్కగా ఒక పెళ్ళి అవుతోంది. మనం ఇప్పుడు రోడ్ల మీద పెళ్లి పందిర్లు వేసి పెళ్లిళ్ళు చేసే ఇట్లా తెల్లవారుజామున ముహూర్తం. ఓ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి వేళకి సరిగ్గా ఇతను మా పందిట్లోకి వెళ్తుంటే దాని పక్కన ఇంకా కొంచెం ముందుగా రాజుగారి తాలూకు మన జంతువులు ఇవి కట్టేస్తారు కదా, ఏనుగుల్ని గుర్రాలని కట్టే సాలలోంచి ఒక మదించిన ఏనుగు బయటికి పరిగెత్తుకొచ్చింది. ఈ రావడం ఈ పెళ్లి పందిరి మీద పడింది. అది పడేసరికల్లా ఎడాపెడా ఉన్న జనాలంతా తలా పక్కలకి కకావికలుగా పారిపోయారు. ఈ పెళ్లి కూతుళ్ళకి మేలు మూసుకేస్తారు, పైగా ఇలా వంగి కూర్చుని కింద కూర్చుంటారు భూమిలోకి తల పాతేసుకుని. ఆ పిల్లకి అర్థం కాల జరుగుతున్న గందరగోళం. ఒక 2 నిమిషాలు అయ్యాక దానికి అర్థమయ్యి అంతా ఏనుగు ఘీంకారాలు జనాలు పరిగెడుతున్న సందడి అర్థం చేసుకుని ఆ పిల్ల లేచేసరికల్లా వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, పెళ్లి కొడుకు లేచకపోయాడు, అక్కడ లేడు. ఆ పందిట్లో ఈ పిల్ల ఒక్కతే మిగిలింది. జనాలంతా తలా ఒక పక్కకి పరిగెడుతున్నారు. అమ్మాయి తెల్లమొహం వేసుకుని నుంచి చూస్తోంది. అమ్మ కెవ్వు భయం వేస్తోంది, అరిచేసింది. అరిచేసరికల్లా ఈ పెళ్లి పందిటి వైపుకి వెళ్తున్న ఈ ప్రాప్త విమర్దుడు ఏం చేశాడు, అయ్యో ఈ అమ్మాయి ఎవరో అరుస్తోందని ఆ వస్తున్న ఏనుగుని చూసి ఉండు నేను నేను రక్షిస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయి చేయించుకున్నాడు. నువ్వేం భయపడద్దు అన్నాడు. ఏం భయపడద్దు, నేను నిన్ను రక్షిస్తానన్నాడు. చేయించుకున్నాడు. ఏనుగు దగ్గరకు వచ్చేసరికి ఇతను ఏం చేశాడు, ఆ పెళ్లి పందిరికి వాసాలు పాతి పెడతారు కదా, ఓ వాసం లాగి ఏనుగుని బెదిరించాడు. అక్కడ ఏదో అరటి పిల్లల గెల ఉంటే దాని మీదకి విసిరేశాడు. అది ఆ గెల చేత్తో పుచ్చుకుని మెల్లిగా సర్దుకుని ఏనుగు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చేయి పుచ్చుకున్నాడు కదా, పుచ్చుకొని ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, నేనున్నా కదా, వాళ్ళంతా వచ్చేదాకా నేను నీకు తోడుంటానమ్మాయి అని ఆ పక్కన నుంచున్నాడు. చేయి పుచ్చుకుని ఉంచున్నాడు. ఎవరు లేరు, మరి నిర్జనంగా ఉంది పెళ్లి పందిరి. పిల్ల కంగారు పడి ఏడ్చేస్తుంది, చేతులు పుచ్చుకుని ఉంచున్నాడు. ఈ లోపల కొంచెం దూరంగా దాక్కున్న పెళ్లి కొడుకు బయటకు వచ్చాడు. ఈ పెళ్లి కూతురు చెయ్యి ఎవడో పట్టుకుని ఉండటం బయట కనపడింది. ఇదేమిటి అని చెప్పి కంగారు పడ్డాడు. నేను చేసుకోవాల్సిన పిల్ల పెళ్లి కూతురు కనపడుతోంది స్పష్టంగా, వీడెవడో ఇంత పొడుగునున్నాడు. వాడు వచ్చి చేతులు పుచ్చుకున్నాడు. వాడు అరిచేసి నాన్న అమ్మ ఎక్కడన్నారు అని కేకలు పెట్టాడు. ఈ పిల్ల తండ్రి కూడా బయటకు వచ్చాడు, కన్యాదాత కూడా బయటకు వచ్చేసరికల్లా ఈ పెళ్లి కొడుకు అన్నాడు, ఏమయ్యా నీ పిల్లని నాకు ఇస్తానన్నావు, ఎవడో చేయించుకుని ఉంచుంది అదేమో ఇక్కడ, వాడెవడికో ఇచ్చేసావా, నాకు ఇస్తానన్న పిల్లని అని అరిచి కేకలు పెట్టేసరికల్లా ఆయన అన్నాడు, నాకేం తెలుసు, నాకు అసలు తెలియని కూడా తెలీదు, ఏనుగు వచ్చిందని మీరు పరిగెత్తారు, నేను పరిగెత్తా, ఈ పిల్ల ఎక్కడ ఎందుకు నుంచుందో, ఈ పిల్లాడెవడో దీని చెయ్యి ఎందుకు పుచ్చుకున్నాడో నాకు తెలియదని ఆయన గబగబా కూతురు దగ్గరకు వచ్చి కేకలేశాడు. ఏమిటమ్మాయి నీకు పద్ధతేనా ఇది, పెళ్లి కుదిర్చావు, ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ముహూర్తం ఉంది, ఏనుగు వచ్చిందని మేమందరం వెళ్ళిపోతే నువ్వెవడో నీ బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకుని వాడి చేతులు పుచ్చుకుని ఉంచున్నావు అనేసరికి ఆ అమ్మాయి కేకలేసింది. కాదు, అది జరగలేదు, ఇతను నా ప్రాణాలు రక్షించాడు, నా చేయి పుచ్చుకున్నాడు, నన్ను రక్షించాల్సిన నువ్వు పారిపోయావు, పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకో నిమిషంలో ఇప్పుడు వచ్చి అరుస్తున్నాడు, పెద్ద పెత్తనం జతాయిస్తూ వాడు లేచక్కపోయాడు, ఇక్కడ లేడు, వాళ్ళెవరు నాకు అక్కర్లేదు, నేను ఇంకోటి పెళ్లి చేసుకుని నా చేయి పుచ్చుకున్నాడే వీణే నేను పెళ్లి చేసుకుంటానని అనేసరికల్లా వచ్చిన చుట్టాలందరూ నీ పిల్ల ఎట్లాంటిదని ఈ కన్యాదాతని తిట్టారు. తెల్లారిపోయింది ఈ గందరగోళంలో. దండనాథుడు వస్తున్నాడు. ఆయన దేవాలయంలో ఉన్నవాడు కదా, ఆయన వస్తున్నాడు. ఇక్కడ ఏదో గందరగోళం జరుగుతుందని చూస్తే ఈ ప్రాప్తవ్యమర్థుడిని ఆయన గుర్తుపట్టల. కానీ బాబు ఎవరిని అనగానే ఈయన ప్రాప్తవ్యమర్థం అన్నాడు. ఆనంగానే ఈయనకి అర్థమైంది, తెల్లవారుజామున తను చూసిన వాడే వీడని. ఇంతలో ఏమైంది, ఈ గందరగోళానికి రాజభట్లు కొంతమంది చేరారు, రాజుగారిని పిలిపించారు. ఇక్కడ జరుగుతున్నదంతా విని ఈ ప్రాప్తవ్యమర్థం శ్లోకం చెప్తున్నాడు, ఫలానా ఒక కుర్రాడు ఈ పిల్ల చేయిపుచ్చుకున్నాడని ఊరంతా పాకిపోయింది. చిన్న ఊళ్ళల్లోకి ఏముంది, దండనాథుడి కుమార్తె వచ్చేసింది, రాజుగారి కుమార్తె వచ్చేసింది. వచ్చేసరికల్లా సరే రాజుగారు ఈ కుర్రాడిని పక్క పిలిచి, నాయన ఏమిటి సంగతి అని అడిగితే, ఇవాళ అన్ని ఇలాంటి సిచ్యువేషన్సే జరిగినాయి,
అని రాత్రి అలా జరిగింది, తెల్లవారుజామున ఇలా జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పాడు. ఈడు ప్రాప్తవ్యమర్థం శ్లోకం చెప్పగానే రాజుగారు అమ్మాయి 2వ వాక్యం, దండనాథుడి కూతురు 3వ వాక్యం, ఇక్కడ ఉన్న పెళ్లి కూతురు 4వ వాక్యం అప్పచెప్పారు. ఓ అంటే ఈ 3 అమ్మాయిలు ఇతనితో కనెక్ట్ అయి ఉన్నారు. దాంతో రాజుగారు ఏమనుకున్నాడంటే అర్ధరాత్రి కన్యాంతపురంలోకి ప్రవేశించిన వాడు అల్లుడే కావాలి కానీ ఇంకొకడు కాకూడదు, పరువు పోతుందని తన కూతురునిచ్చి ఈ అబ్బాయికి పెళ్లి చేశాడు. ఓ దండనాథుడు కూడా తన ఇంట్లోకి ప్రవేశించాడని సంగతి స్పష్టమైపోయింది, పిల్ల చెప్పేసింది అందరిలో. అందుకని ఆ పిల్లనిచ్చి కూడా వీడికి పెళ్లి చేశారు. ఈ చెయ్యి పుచ్చుకున్న పిల్ల ఎలాగూ వీడి భార్యమణి, దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ 3 అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఆ ఊరికి రాజుగారి తర్వాత రాజయ్యి హ్యాపీగా ఉన్నాడు ప్రాప్తవ్యమర్థుడు. తర్వాత వాళ్ళ నాన్నని అమ్మని అందరినీ ఆ ఊరికి పిలిపించుకున్నాడు. దొరకవలసినది వాడికి దొరికే తీరుతుంది, దొరకలేదని దిగులు పడద్దు, నీదైతే గ్యారంటీగా నీకు వచ్చి తీరుతుంది. అది మనం వద్దని వదిలించుకున్నా సరే నీకు ఆ టైంకి అలాగే వచ్చేస్తుంది. బాగుంది రమ్మగారు. ఓ 2 వాక్యాలు మీరు పర్మిట్ చేస్తే చెప్తాను నేను. చెప్పండి. అసలు యూట్యూబ్ లో పనిచేసే ఉద్దేశమే లేదు నాకు, అస్సలు లేదు. ఒకటి నువ్వు అడిగావని, ఒకటి నువ్వు అడిగిన పాయింట్, 2వ పాయింట్ నాకు తెలియదు. ఓకే, నన్ను విజయలక్ష్మి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందో అమ్మాయి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మనకి రావాల్సింది మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేను ఆ తెలుగు ప్రజల్లో చాలా మంది మనసుల్లో నేను వాళ్ళకి స్నేహితురాలుగాను, అమ్మగాను, పెద్దమ్మగాను, అత్తయ్యగాను, పిన్నిగాను, లేకపోతే ఒక మంచి మాట చెప్పగలిగే మనిషిగాను స్థిరపడడానికి కారణం ఎవరైనా కావచ్చు. ఇది నాకు అవకాశం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నా ప్రమేయం లేకుండా, నేను బాగా ట్రై చేయకుండా దొరికేసింది. ఒక యూట్యూబే కాదు కదా రమ్మగారు, అసలు మీకు మీడియా అనేది ఎక్స్పీరియన్స్ లేదు, అస్సలు ఆలోచన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. లేకపోయినా కూడా మనకి రావాల్సిన రోజు వస్తే ఆటోమేటిక్ గా దానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కారణం అవుతుంది. ఇప్పుడు ఇందులో నిలదొక్కుంటానా దొక్కుకోగలిగామా లేదా అనేది తర్వాత మనది, అది వేరే సంగతి. కానీ మనకు ఆ అవకాశం ఇది మనకి రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అంతే. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.